ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసయ్య నామమునకు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమును కూడా మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 37, 38వ వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క మాట ఈ హృదయాన్ని కదిలించబడి ఉన్నది. కారణము, మనకు అనేకమైన పోరాటాలు వచ్చి ఉన్నను, అనేకమైన శ్రమలు, అప్పు బాధలు వెంటాడి ఉన్నవి. అప్పుడును మనము దేవుని సముఖములో ప్రార్థన చేయటం లేదు, దేవుని మాటకి మనము లోబడటం లేదు. ఈ వాక్యము సెలవిస్తున్నది, యేసుక్రీస్తు ప్రభువుకు అక్కడ గడియ వచ్చి ఉన్నది. మీరందరూ ప్రార్థన చేసుకోండి, నాకు సమయము వచ్చి ఉన్నది, అందరూ మెలకువగా ఉండి ప్రార్థన చేయడని చెప్పి పోయిన తర్వాత కూడా వారు దేవుని మాట వినకపోయిరి. ఆయన మాటకు వెల ఇవ్వటం లేదు. అదే ప్రకారం మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుసరించకుండా, ఆయన మాటకు మనము సెలవు ఇవ్వకుండా, మన జీవితంలో అనేకమైన పోరాటాలకి ఇబ్బంది, అనేకమైన శ్రమలకు మనము ఈడుబడి ఉన్నాము. దేవుని సంగమ, మెలకువగా నుండి ప్రార్థన చేసుకోండి. ఈ కడసి కాలములో అనేకమైన పోరాటం, శ్రమలు, ఇబ్బందుల మధ్యలో కూడా ప్రభువు చెబుతున్నారు, మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి. ప్రార్థనే మనకు విజయము. ప్రార్థన లేకపోతే మన జీవితంలో ఏదీ లేదు. అందుని బట్టి మీరు మనకు ఏది ముఖ్యమో కాదో, ప్రార్థన ముఖ్యము. అంటే దేవుడు మనకి ముఖ్యము. ఆయన మనల్ని నడుపుతున్నాడు. మన అన్ని విషయములో మనతో కూడండి ఆయన ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఆయన మన జీవితంలో ఉండాలి. ఆయనే మనము ఆరాధించుకోవాలి. శోధనలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, దాని మధ్యలో కూడా ప్రార్థన విడవకుండా ఎడతెగక ప్రార్థన చేయుడి అని వాక్యము సెలవిస్తున్నది. మీరు శోధనలో ప్రవేశికున్నట్లు మెలకువ నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనతగా ఉంది. ఆత్మ చెబుతుంది కానీ శరీరము లోకాన్ని వెళుతుంటుంది. మనము శరీరానికి ముఖ్యత్వం కాకుండా ఆత్మకి ముఖ్యత్వం ఇచ్చి మెలకువగా ప్రార్థన చేసుకోండి. మీ జీవితాలు మార్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాక్యము వినిన బిడలారా, మీ జీవితాలని మార్చుకోండి. దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక.